వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని చూద్దాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయడం వలన నాకు కూడా కొంచెం మోటివేషన్లా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ని చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్, క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ను మరో పేరుతో ఏమని పిలుస్తారు? క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ను మరో పేరుతో ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ బ్లడ్ ఫీవర్, ఆప్షన్ బి ఐ బ్లీడింగ్ వైరస్, ఆప్షన్ సి హెమరేజిక్ ఫీవర్, ఆప్షన్ డి కాంగో ఫీవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఐ బ్లీడింగ్ వైరస్. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు 23వ తేదీన విశాఖ నేవల్ డాక్ యార్డ్లో నేవీలోకి ప్రవేశపెట్టబడిన అరిహాంత్ క్లాస్లో రెండోదైన అణు జలాంతర్గామి ఏది? ఆగస్టు 29వ తేదీన విశాఖ నేవల్ డాక్ యార్డ్లో నేవీలోకి ప్రవేశపెట్టబడిన అరిహాంత్ క్లాస్లో రెండోదైన అణు జలాంతర్గామి ఏది? ఆప్షన్ ఏ ఐఎన్ఎస్ అరిహాంత్, ఆప్షన్ బి ఐఎన్ఎస్ అరిగాత్, ఆప్షన్ సి ఐఎన్ఎస్ విక్రాంత్, ఆప్షన్ డి ఐఎన్ఎస్ కల్వరి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఐఎన్ఎస్ అరిగాత్. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు 16న ఇస్రో శాస్త్రవేత్తలు ఏ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించారు? ఆగస్టు 16న ఇస్రో శాస్త్రవేత్తలు ఏ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించారు? ఆప్షన్ ఏ పిఎస్ఎల్వి, ఆప్షన్ బి జిఎస్ఎల్వి, ఆప్షన్ సి ఎస్ఎస్ఎల్వి-D3, ఆప్షన్ డి LVM-3. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఎస్ఎస్ఎల్వి-D3. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో ఎంత మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది? ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్, దీనినే పిఎం కుసుమ్ అంటారు. ఈ పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది? ఆప్షన్ ఏ 2000 మెగావాట్లు, ఆప్షన్ బి 3000 మెగావాట్లు, ఆప్షన్ సి 4000 మెగావాట్లు, ఆప్షన్ డి 5000 మెగావాట్లు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 4000 మెగావాట్లు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రముఖ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఓరల్ కలరా వ్యాక్సిన్ను ఏ పేరుతో ప్రారంభించింది? ప్రముఖ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఓరల్ కలరా వ్యాక్సిన్ను ఏ పేరుతో ప్రారంభించింది? ఆప్షన్ ఏ కోవాక్సిన్, ఆప్షన్ బి హిల్చోల్, ఆప్షన్ సి బయోచోల్, ఆప్షన్ డి కలరాచోల్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి హిల్చోల్. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రయాన్-3 విజయానికి గుర్తుగా భారతదేశం ఏ తేదీని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటుంది? చంద్రయాన్-3 విజయానికి గుర్తుగా భారతదేశం ఏ తేదీన జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటుంది? ఆప్షన్ ఏ ఆగస్టు 15, ఆప్షన్ బి ఆగస్టు 23, ఆప్షన్ సి సెప్టెంబర్ 5, ఆప్షన్ డి అక్టోబర్ 2. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆగస్టు 23. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఏడాది జాతీయ అంతరిక్ష దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఈ సంవత్సరం జాతీయ అంతరిక్ష దినోత్సవం థీమ్ ఏమిటి? ఆప్షన్ ఏ భారత అంతరిక్ష ప్రయాణం, ఆప్షన్ బి చంద్రుణ్ణి తాకడం, ఆప్షన్ సి చంద్రుణ్ణి తాకేటప్పుడు జీవితాలను తాకడం భారతదేశ అంతరిక్ష సాగ, ఆప్షన్ డి అంతరిక్షంలో భారతదేశం.
ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. చంద్రుణ్ణి తాకేటప్పుడు జీవితాలను తాకడం భారతదేశ అంతరిక్ష సాగ. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ సబ్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ ఎవరు? ప్రపంచ సబ్ జూనియర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ ఎవరు? ఆప్షన్ ఏ షేక్ సాదియా అల్మాస్, ఆప్షన్ బి పివి సింధు, ఆప్షన్ సి సైనా నెహ్వాల్, ఆప్షన్ డి మేరీ కోమ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ షేక్ సాదియా అల్మాస్. నెక్స్ట్ క్వశ్చన్. ముస్లింల పెళ్లిళ్ళు విడాకులకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని చేస్తూ ఏ రాష్ట్ర అసెంబ్లీ బిల్లును ఆమోదించింది? ముస్లింల పెళ్లిళ్ళు విడాకులకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ ఏ రాష్ట్ర అసెంబ్లీ బిల్లును ఆమోదించింది? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి అస్సాం, ఆప్షన్ డి మహారాష్ట్ర. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి సంవత్సరం ఆగస్టు 23వ తేదీ ఏ దినోత్సవాన్ని జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం ఆగస్టు 29వ తేదీ ఏ దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఆప్షన్ ఏ తెలుగు భాషా దినోత్సవం, ఆప్షన్ బి హిందీ భాషా దినోత్సవం, ఆప్షన్ సి కన్నడ భాషా దినోత్సవం, ఆప్షన్ డి తమిళ భాషా దినోత్సవం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ తెలుగు భాషా దినోత్సవం. నెక్స్ట్ క్వశ్చన్. ఏపీలో 2786 కోట్ల వ్యయంతో ఓర్వకల్లులో 2137 కోట్లతో కొప్పర్తిలో ఏ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2786 కోట్ల వ్యయంతో ఓర్వకల్లులో 2117 కోట్లతో కొప్పర్తిలో ఏ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి? ఆప్షన్ ఏ గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు, ఆప్షన్ బి సౌర విద్యుత్ ప్లాంట్లు, ఆప్షన్ డి హైడ్రో పవర్ ప్రాజెక్టులు, ఆప్షన్ డి రైల్వే స్టేషన్లు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు. నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ హైడ్రాలిక్ పవర్ కార్పొరేషన్, సట్లజ్ జల విద్యుత్ నిగమ్, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఏ హోదా లభించింది? ఆప్షన్ ఏ మహారత్న, ఆప్షన్ బి మినీరత్న, ఆప్షన్ సి నవరత్న, ఆప్షన్ డి సూపర్ రత్న. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి నవరత్న. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లలో ఎవరు అత్యుత్తమ బ్యాంకర్గా నిలిచారు? ప్రపంచంలోనే సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లలో ఎవరు అత్యుత్తమ బ్యాంకర్గా నిలిచారు? ఆప్షన్ ఏ జెరోమ్ పావెల్, ఆప్షన్ బి క్రిస్టిన్ లాగార్డే, ఆప్షన్ సి శక్తికాంత దాస్, ఆప్షన్ డి హిరోహికో కురోడో. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శక్తికాంత దాస్. నెక్స్ట్ క్వశ్చన్. పాకిస్తాన్ అత్యున్నత గౌరవ పురస్కారాలలో ఒకటైన నిషాన్ ఏ ఇమ్తియాజ్ను ఎవరికి అందజేశారు? పాకిస్తాన్ అత్యున్నత గౌరవ పురస్కారాలలో ఒకటైన నిషాన్ ఏ ఇమ్తియాజ్ను ఎవరికి అందజేశారు? ఆప్షన్ ఏ చైనా అధ్యక్షుడు, ఆప్షన్ బి చైనా PLA నేవీ కమాండర్, ఆప్షన్ సి చైనా PLA గ్రాండ్ ఫోర్సెస్ కమాండర్ జనరల్ లీ జియామింగ్, ఆప్షన్ డి చైనా రక్షణ మంత్రి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి చైనా PLA గ్రౌండ్ ఫోర్సెస్ కమాండర్ జనరల్ లీ జియామింగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల అమెరికా దేశంలోని టెక్సాస్ రాష్ట్రంలోని హూస్టన్ నగరంలో ఏ దేవుని 90 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించారు?
ఇటీవల అమెరికా దేశంలోని టెక్సాస్ రాష్ట్రంలోని హోస్టన్ నగరంలో ఏ దేవుని 90 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించారు? ఆప్షన్ ఏ గణేశుడు, ఆప్షన్ బి హనుమంతుడు, ఆప్షన్ సి శివుడు, ఆప్షన్ డి విష్ణువు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి హనుమంతుడు. నెక్స్ట్ క్వశ్చన్, పేటోంగ్ టార్న్ శినవ్రత ఎవరి కుమార్తె? పేటోంగ్ టార్న్ శినవ్రత ఎవరి కుమార్తె? ఆప్షన్ ఏ జుంగ్లక్ శినవ్రత, ఆప్షన్ బి టాక్సిన్ శినవ్రత, ఆప్షన్ సి ప్రాయత్ చాన్ ఓచా, ఆప్షన్ డి అనుపోంగ్ పావుజిందా. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి టాక్సిన్ శినవ్రత. ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ దోమల దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? ప్రపంచ దోమల దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ ఆగస్టు 15, ఆప్షన్ బి ఆగస్టు 20, ఆప్షన్ సి సెప్టెంబర్ 5, ఆప్షన్ డి అక్టోబర్ 2. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆగస్టు 20. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ దోమల దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏమిటి? ప్రపంచ దోమల దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్ ఏ మలేరియాపై విజయం, ఆప్షన్ బి మలేరియాను నిర్మూలించడం, ఆప్షన్ సి మరింత మెరుగైన ప్రపంచం కోసం మలేరియాపై పోరాటాన్ని తీవ్రతరం చేయడం, ఆప్షన్ డి మలేరియాపై అవగాహన. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మరింత మెరుగైన ప్రపంచం కోసం మలేరియాపై పోరాటాన్ని తీవ్రతరం చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, సింగం శ్రీకాంత్ పాణిని ఏ సంస్థ నుంచి అవార్డు అందుకున్నారు? సింగం శ్రీకాంత్ పాణి ఏ సంస్థ నుంచి అవార్డు అందుకున్నారు? ఆప్షన్ ఏ ఇస్రో, ఆప్షన్ బి నాసా, ఆప్షన్ సి ఈఎస్ఏ, ఆప్షన్ డి జేఏఎక్స్ఏ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నాసా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి యూజ్ఫుల్ కంటెంట్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.